హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. ఈరోజు నేను మా చర్చిని చూపించబోతున్నానండి. చూడండి, ఇక్కడ ముందు కనిపిస్తుంది అది బోర్ అండి. ఇక్కడ ఒకటి ఉంది కదా, అది బోరు తర్వాత చర్చ్ ఉంటుంది. మా చర్చి ముందు పెద్ద మామిడి చెట్టు ఉంటుందండి. మామిడి చెట్టు మాది కాదు, వేరే వాళ్ళది, పక్కింటి వాళ్ళది అన్నమాట. ఈ చర్చి మా మామయ్య వాళ్ళ ప్లేస్లోనే కట్టించారు. అంటే ఇంటి పెరటి ఉంటుంది కదా, పెరటిలోనే కట్టించారు. వాళ్ళు ప్లేస్ ఇస్తామని చెప్తే ఇంకా మా పాస్టర్ అంకుల్ వాళ్ళు అక్కడ కట్టారన్నమాట. అది రోడ్ అండి కనిపిస్తుంది. ఇదైతే చర్చి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ కనిపిస్తుంది చూడండి. చెట్టు అయితే మంచిగా ఉంటుందండి. చెట్టు అంటే సమ్మర్లో అయితే అక్కడ కూర్చోవచ్చు మంచిగా. మామిడి పళ్ళు కూడా ఉంటాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడైతే. చర్చి లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి. అంటే ఇది న్యూగా అంటే ఓపెనింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఓపెనింగ్ అయిందండి. ఇంకా ఇందులో ఇంకా ఎక్కువ అంటే విండోస్ అవి ఏమి ఇంకా పెట్టలేదు. విండోస్ పెట్టాలి అంటే అక్కడ ఇచ్చారంట చేసే వాళ్ళకి, కానీ వాళ్ళు ఇంకా చేయట్లేదు అని అంకుల్ వాళ్ళు చెప్పారు, పాస్టర్ అంకుల్ వాళ్ళు అయితే. ఇక్కడ చూడండి, మా అమ్మ అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తుంది. అందరికి వందనాలు చెప్పు, హాయ్ అని. ప్రైజ్ లార్డ్ అంటే తప్పుగా అనుకోకండి. ప్రైజ్ లార్డ్ అంటే దేవుని నామంలో మీకు శుభం కలుగును కాక అని అర్థం వస్తుందండి. అదొక బ్లెస్సింగ్ లాంటిది. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అంటే కొంతమందికి తెలియదు కదా. చూసారు కదా, ఇది పెయింటింగ్ మా చర్చి వాళ్ళు వేశారు, వేరే బ్రదర్ వాళ్ళు అన్నమాట. మంచిగా వేస్తారు వాళ్ళైతే పెయింటింగ్స్, డిజైన్స్. మనకి ఎలా కావాలి అంటే ఏదైనా మనం చూపిస్తామనుకోండి అలా వేసేస్తారన్నమాట. చాలా మంచిగా వేస్తారు. అంటే ఇక్కడ చాలా ఫేమస్ అయిపోయారు. చాలా బాగా వేస్తారు. ఇంకా బాగా వేయాల్సిందంట, కాకపోతే టైం లేదని ముందు రోజు అంటే ఓపెనింగ్ రోజు నైట్ వరకు అసలు నైట్ అంతా పడుకోకుండా వేశారు. అది ఇంకా లాస్ట్కి కొంచెం అట్లా అయిపోయిందన్నమాట. ఇంకా టైం ఉంటే ఇంకా బాగా వేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుందండి. ఆ వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఫొటోస్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా మా అమ్మమ్మ అండి. మా అమ్మమ్మనైతే మేము అవ్వ అని పిలుస్తాము. అమ్మమ్మ అనమంటే అమ్మమ్మ అంటే కొత్తగా అనిపిస్తుంది నాకైతే. అంటే మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, అవ్వ అని పిలవడం. మా ఇంట్లో అందరం కూడా మేము అవ్వ అనే పిలుస్తాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే రోడ్డు ఉంటుందండి. ఇటు సైడ్కి రోడ్డులోకి వెళ్ళిపోదాం, చూపిస్తాను పదండి. అది మా ఊరికి ఉన్న ఒక మెయిన్ రోడ్ అండి. అది అంటే ఊరి బయట నుంచి ఉంటుంది అది రోడ్డు. ఊరి లోపల వేరే సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇదైతే ఊరి బయట నుంచి రోడ్డు వస్తుంది. మా ఊరు చాలా పల్లెటూరు అండి, చాలా విలేజ్ అంటే బాగా పల్లెటూరు అన్నమాట. చాలా చిన్న విలేజ్ కూడా, తక్కువ ఇల్లులు ఉంటాయి. మా ఇల్లు అంటే మా ఊరు చుట్టూ మొత్తం అన్ని చెట్లే ఉంటాయండి. ఒక సైడ్ ఏమో పొలాలు ఉంటాయి, ఒక సైడ్ ఏమో చెరువు ఉంటుంది. ఇంకా మిగతావంతా మొత్తం చెట్లే ఉంటాయి. ఇటు సైడ్ రోడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే చెరువు ఉంటుందండి. ఇటు సైడ్ వెళ్తే చెరువు తర్వాత వేరే విలేజ్ వస్తుంది. వేరే విలేజ్ కూడా చెరువు కట్ట పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కట్ట అయితే అస్సలు బాగుండదు, వర్షాకాలంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వెళ్ళడానికి. చూసారు కదా, చాలా పెద్ద మామిడి చెట్టు అది. చాలా బాగుంటుంది ఇక్కడ, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా వచ్చి ఇలా కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు. అంటే ఈరోజు మేము ముందే వచ్చామన్నమాట. అంటే మాది మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది చర్చి, కానీ కొంచెం ముందే వచ్చేసాము. వచ్చిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించింది, తీస్తున్నాను. చూపిద్దామని మీకు. ఇప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు. మా అవ్వ అండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. అంటే వీడియోలో కంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది చర్చ్. అసలు అందరికీ చాలా బాగా నచ్చింది చర్చి. మా పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను యూఎస్లో ఉంటాడంట. అతను అంటే ఒక మందిరం కట్టించడానికి నేను డబ్బులు ఇస్తాను కట్టండి అని చెప్తే అంకుల్ వాళ్ళు కట్టించారు. యూఎస్ నుండి ఒక 3-4 lakhs అలా పంపించారు. మా అమ్మ నేనండి లాస్ట్కి వీడియో తీసుకుంటున్నాము చూడండి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చర్చిని కట్టించిన అంకుల్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అంటే మా ఊళ్ళో చర్చి ఇంతకుముందు ఉండేది కాదు. ఓకే గాయ్స్.